నమస్కారం. దీపావళి పండుగను మనం ఎందుకు జరుపుకుంటాం అనేదానికి అనేక పౌరాణిక, చారిత్రక కథలు మరియు ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి. దీపావళి అంటే దీపాల వరుస. ఈ పండుగ చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది. దీపావళి జరుపుకోవడానికి ముఖ్యమైన కారణాలు, పౌరాణిక కథలు ఈ వీడియోలో చూద్దాం. శ్రీరాముడి అయోధ్య ప్రవేశం. రామాయణం. దీపావళి జరుపుకోవడానికి అత్యంత ముఖ్యమైన కారణాలలో ఒకటి రామాయణం నుండి వచ్చింది. విజయం. శ్రీరాముడు తన భార్య సీతాదేవిని అపహరించిన లంకాధిపతి రావణుడిని సంహరించి అన్యాయంపై ధర్మాన్ని నిలబెట్టారు. తిరుగు ప్రయాణం. రాముడు, సీత, లక్ష్మణుడు మరియు హనుమంతుడు 14 సంవత్సరాల వనవాసం పూర్తి చేసుకుని రావణుడిని ఓడించిన తరువాత తమ రాజధాని అయిన అయోధ్యకు తిరిగివచ్చారు. ఉత్సవం. శ్రీరాముడి విజయాన్ని మరియు ఆయన తిరిగి రాకను స్వాగతిస్తూ అయోధ్య ప్రజలు తమ ఇళ్లన్నింటినీ, వీధులన్నింటినీ దీపాలతో అలంకరించి సంబరాలు జరుపుకున్నారు. ఆ రోజు చీకటిని తరిమేస్తూ వెలిగించిన ఆ దివ్యమైన కాంతుల వరుసని మనం నేటికీ దీపావళిగా జరుపుకుంటున్నాము. నరకాసుర సంహారం. భాగవతం. దీపావళి పండుగ మొదటి లేదా రెండవ రోజున నరక చతుర్దశి జరుపుకునే ముఖ్యమైన ఘట్టం. రాక్షసుడు. నరకాసురుడు అనే శక్తివంతమైన రాక్షసుడు ఉండేవాడు. ఇతడు దేవతలను, ఋషులను, ప్రజలను చిత్రహింసలు పెట్టి లోకాలను భయభ్రాంతులకు గురిచేశాడు. నరకాసురుడు దాదాపు 16,000 మంది రాజకుమార్తెలను బంధించాడు. సంహారం. నరకాసురుడి అన్యాయాన్ని అంతం చేయడానికి శ్రీకృష్ణుడు సత్యభామ సహాయంతో యుద్ధానికి వెళ్లి ఆ రాక్షసుడిని సంహరించారు. విముక్తి. నరకాసురుడి చెరనుంచి 16,000 మంది రాజకుమార్తెలను విడిపించారు. ఉత్సవం. నరకాసురుడి పీడ విరగడై లోకానికి స్వేచ్ఛ లభించినందుకు ప్రజలు ఆనందోత్సవాలతో దీపాలు వెలిగించి బాణాసంచా కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇది చెడుపై విజయం సాధించినందుకు ప్రతీక. లక్ష్మీపూజ. ఆధ్యాత్మిక కారణం. దీపావళి రోజున సాయంత్రం వేళ లక్ష్మీదేవి పూజకు అత్యంత ప్రాధాన్యత ఉంది. పాలసముద్రం మథనం. పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం జరిగినప్పుడు లక్ష్మీదేవి ఈ దీపావళి రోజునే పాలసముద్రం నుండి ఆవిర్భవించారు. ఐశ్వర్యం. లక్ష్మీదేవి సంపదకు, ఐశ్వర్యానికి, శ్రేయస్సుకు అధిదేవత. అందువల్ల ఈ శుభదినాన లక్ష్మీదేవిని పూజించడం వల్ల తమ ఇళ్లలోకి ధనం, శాంతి మరియు శుభం వస్తాయని భక్తులు నమ్ముతారు. దీపావళి సందేశం. దీపావళి పండుగ కేవలం దీపాలు వెలిగించుకోవడం లేదా బాణాసంచా కాల్చడం మాత్రమే కాదు. ఇది అజ్ఞానంపై జ్ఞానం విజయం. లైట్ ఓవర్ డార్క్నెస్. దీపం చీకటిని పోగొట్టి కాంతిని ఇస్తుంది. అదేవిధంగా మనలోని అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి జ్ఞానం అనే కాంతిని నింపమని భగవంతుడిని ప్రార్థించడం. చెడుపై మంచి విజయం. శ్రీరాముడి విజయం, శ్రీకృష్ణుడి విజయాలు ధర్మాన్ని నిలబట్టడాన్ని గుర్తుచేస్తాయి. సంతోషం మరియు శుద్ధి. ఈ దీపాల వెలుగులు మన జీవితాల్లో కొత్త ఆనందాన్ని, ఉల్లాసాన్ని నింపుతాయని నమ్మకం. దీపావళి సందర్భంగా మనం మన ఇంటిని, మనసును చెడు ఆలోచనలు, అజ్ఞానం అనే చీకటి నుండి శుద్ధి చేసుకుని ప్రేమ, జ్ఞానం అనే కాంతులతో నింపుకోవాలని ఈ పండుగ మనకు సందేశమిస్తుంది. లోకా సమస్తా సుఖినో భవంతు. థాంక్యూ ఫర్ వాచింగ్ వీడియో.